Hello everyone, welcome to RIS. Again, we are going to start our current affairs revision through MCQs, polity. Again, కొన్ని MCQs తో వచ్చేసాను, current affairs MCQs. Okay, let's start the session. First MCQ of the day, which of the following constitutional principles has been most frequently cited as been potentially violated by the 138th Amendment Bill? A. Parliamentary sovereignty. B. Presumption of innocence. C. Judicial review. D. Directive principles of స్టేట్ పాలసీ. వాళ్ళు 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి అడిగారు. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏ దాన్ని వయలేట్ చేస్తుంది అని, మెయిన్గా ఏ ప్రిన్సిపల్ని వయలేట్ చేస్తుంది ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయితే అని చెప్పేసి అడిగారు. సో ద ఆన్సర్ ఈస్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. యాక్చువల్గా మనకి ఆగస్ట్లో కాన్స్టిట్యూషనల్ 138th అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ బిల్ ఏం చెప్తుందంటే, ఆన్సర్ ఈస్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ బిల్ టుడే. ఈ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అరెస్ట్ గురించి పిఎం, సిఎం ఇంకా యూనియన్ ఆఫ్ మినిస్టర్స్ అరెస్ట్, ఏదన్నా ఒక కేసులో అరెస్ట్ అయి డీటెయిన్ అయితే 30 days, 31st day ఆటోమేటిక్ రిమూవల్ అయిపోతుంది అనమాట. వాళ్ళ పోస్ట్ నుండి ఆటోమేటిక్ రిమూవల్ ఉంటుంది ఆన్ 31st day. 30 days వాళ్ళు అరెస్ట్ అయిన 30 days ఆఫ్టర్ కస్టడీలో ఉన్న, డిటెన్షన్లో ఉన్న 30 days అయిపోయినాక 31st day ఆటోమేటిక్ రిమూవల్ ఉంటుంది. ఆటోమేటిక్ రిమూవల్. మీన్స్ దే సీజ్ టు హోల్డ్ ద ఆఫీస్ 31st day నుండి. యాక్చువల్గా పిఎం, యూనియన్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళందరూ కన్విక్టెడ్, అంటే ఆ కేసులో కన్విక్ట్ అయితే మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఏమంటది, ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఉందాం, ప్రజెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఇదే. when they are కన్విక్ట్ అయిన తర్వాత వాళ్ళ పోస్ట్లో నుండి రిమూవ్ చేయబడతారు. కానీ ఇప్పుడు ఏంది, ఆటోమేటిక్ రిమూవల్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఆర్టికల్స్ ఇక్కడ అమెండ్ అవుతాయంటే, ఆర్టికల్ 75లో యూనియన్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆర్టికల్ 75లో 5A క్లాజ్ అనేది యాడ్ చేస్తున్నారు. ఈ 5A క్లాజ్ అనేది పిఎం ఇంకా కౌన్సిల్ ఆర్ యూనియన్ మినిస్టర్స్ 30 days డిటెన్షన్ ఆర్ అరెస్ట్ అయితే పిఎం ప్రెసిడెంట్కి అడ్వైస్ చేసి తీసేయమని చెప్తారు 31st day నుండి. ఒకవేళ అట్లాంటి అడ్వైస్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్ 31st day దే సీజ్ టు హోల్డ్ దేర్ ఆఫీస్. ఒకవేళ పిఎం ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ అయితే ఆటోమేటిక్ ఆ 31st day రోజు ఆటోమేటిక్ ఉంటుంది. సేమ్ ఆర్టికల్ 164లో 4A క్లాజ్ యాడ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్స్. ఇక్కడ సిఎం ఇంకా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇక్కడ కూడా సేమ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరైనా డీటెయిన్ అయిన 30 daysకి సీఎం హీ విల్ అడ్వైస్ టు గవర్నర్,
గవర్నర్. అప్పుడు 31st డే హీ సీజ్ టు హోల్డ్ ద ఆఫీస్ అనమాట. దాని ఒకవేళ అలాంటి అడ్వైస్ ఇవ్వకపోయినా ఆన్ 31st డే రిమూవల్ అయిపోతుంది. ఇక్కడ సీఎంలో అయితే అట్లాంటి అడ్వైస్ ఏం లేదు, డైరెక్ట్ ఆటోమేటిక్ రిమూవల్. ఓకే, ఈ రిమూవల్ అనేది ఎట్లాంటి కేసెస్లో డీటైన్ అయినప్పుడు అంటే ఏ కేసుకి అయితే పనిష్మెంట్ 5 years ఆర్ మోర్ ఉంటుందో, ఏ కేసులో అయితే పనిష్మెంట్ 5 years ఆర్ మోర్ ఉంటుందో అట్లాంటి కేసెస్లో డీటైన్ అయినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు సీజ్ దేర్ హోల్డ్ దేర్ ఆఫీస్ ఆర్ అక్కడికి రిమూవల్ అయిపోతుంది అనమాట ఆన్ 31st డే. ఇది గుర్తుపెట్టుకోవాలి, 31st డే ఆటోమేటిక్ రిమూవల్. ప్రజెంట్ ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో కన్విక్షన్ తర్వాత. ఇక్కడ మీరు ఈ 3 words గుర్తుపెట్టుకోవాలి, అరెస్ట్, డిటైన్, కన్విక్షన్. ఇక్కడ గిల్టీ ప్రూవ్ అయినాక కన్విక్ట్ అవ్వడం వేరు, మనం ఏదైనా తప్పు చేస్తే. ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే అందులో అరెస్ట్ అయ్యి, డిటెన్షన్ అంటే కస్టడీలో పెట్టచ్చు, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రెస్ట్రిక్షన్, మూమెంట్ రెస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు వితౌట్ ట్రయల్. అట్లాంటి కేసెస్లో, అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా 30 days డిటెన్షన్లో ఉంటే ఆన్ 31st డే అరెస్ట్ చేయొచ్చు అని ఇచ్చినారు. సో ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఏం క్రిటిసిజమ్స్ వచ్చిందంటే ఇది ఫస్ట్ క్రిటిసిజం అనమాట, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్. మన ఫండమెంటల్ ప్రిన్సిపల్ innocent until proven guilty. It is violating this. అంటే డిటెన్షన్ కన్విక్షన్ ఆల్మోస్ట్ ఈక్వల్ బేసిస్లో చూస్తున్నారు. డిటెన్షన్ ఈక్వల్గా ఆల్రెడీ గిల్ట్ అయినట్టు, లేకపోతే ఇంకా ఈక్వేటింగ్ డిటెన్షన్ విత్ గిల్టీ, ఆల్రెడీ తప్పు చేసేసినట్టే. సో అది వయలేట్ అవుతుందని ఫస్ట్ క్రిటిసిజం వచ్చింది. నెక్స్ట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. మనం ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ పవర్స్ ఇస్తున్నాము, సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వయలేట్ చేస్తుంది అని. ఎగ్జిక్యూటివ్ ఈస్ హ్యావింగ్ మోర్ పవర్స్, ఈ యాక్ట్ కనుక, ఈ బిల్ కనుక పాస్ అవుతాయి అని చెప్పేసి ఈ 2 యూ హ్యావ్ టు రిమెంబర్. అయితే ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసినాక ఇట్ ఈస్ రిలేటెడ్ టు పబ్లిక్ ఇంపార్టెన్స్ కాబట్టి వాళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినారు. ఇంకా పాస్ కాలేదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎ జాయింట్ పార్లమెంటరీ కమిటీ? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఎందుకు ఈ క్వశ్చన్? సి, దే కెన్ ఆస్క్ అబౌట్ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అందులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది అనమాట క్వశ్చన్, ఎందుకంటే ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినారు. ఓకే, ఫస్ట్, to draft constitutional amendments. B, to investigate specific matters of public importance. C, to adjudicate disputes between center and states. D, to conduct judicial trials. Actually, what is the primary function అని అడిగినారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ. Joint Parliamentary Committee to investigate specific matters of public importance. To investigate specific matters of public investment. In the Lok Sabha and Rajya Sabha, iddar members ఉంటారు, and it is a temporary ad hoc committee. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ మ్యాటర్ పైన, ఒక స్పెసిఫిక్ బిల్ పైన, ఒక స్పెసిఫిక్ స్కామ్ పైన, ఆర్ ఏ స్పెసిఫిక్ మ్యాటర్ రిలేటెడ్ టు పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద అప్పుడు కాన్స్టిట్యూట్ చేసే కమిటీ అన్నమాట, యాడ్ హాక్ కమిటీ. దాని స్పెసిఫిక్ రిపోర్ట్ ఇచ్చినాక అది దాని పని అయిపోతుంది అనమాట, ఆ కమిటీ పని. సో యాడ్ హాక్ కమిటీ, ఇందులో లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ ఇద్దరు ఉంటారు. మేజర్ షేర్ లోక్సభ, అండ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ. మోస్ట్లీ చైర్పర్సన్ ఆర్ చైర్పర్సన్ లోక్సభ నుండి ఉంటారు యూజువలీ, కంపల్సరీ కాదు, యూజువలీ ఫ్రమ్ లోక్సభ, అండ్ కాన్స్టిట్యూటెడ్ ఆర్ అపాయింటెడ్ బై
This committee is constituted by Speaker of Lok Sabha. Appointed. Chairperson will be appointed by Speaker of Lok Sabha. Okay. This is clear. Public importance, specific matters of. So it is not a permanent committee. It is an ad hoc committee, temporary committee అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. See, answer is B. JPC ad hoc by plus bicameral. Bicameral అంటే both Lok Sabha and Rajya Sabha members are present, constituted by Parliament. Recommendations are not binding. అక్కడ constituted by Parliament, members appointment, Speaker. Next, exists only for a specific task. Temporary కాబట్టి ఒక specific task దానిపైన రిపోర్ట్ ఇచ్చినాక automatically it will then పని means okay. First ఏంది we have discussed about (138th Constitutional Amendment Bill). This you have to key words, you have to remember: arrest ఇంకా detention for 30 days. ఏ crime లో ఎట్లాంటి కేసులో పనిష్మెంట్ అనేది 5 years or more ఉన్న దాంట్లో పనిష్మెంట్. సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ 31st డే ఆటోమేటిక్ రిమూవల్. సో ఇది ఏ ఆర్టికల్స్ని అమెండ్ చేస్తుందంటే 75 నుండి 5A క్లాజ్ యాడ్ చేస్తుంది. ఆర్టికల్ 164లో 4A ఇంకా ఆర్టికల్ 239AA ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఢిల్లీ. వీటిని అమెండ్ చేస్తుంది. నెక్స్ట్ డిటెన్షన్, criticisms, presumption of innocence. Next, separation of powers. ఇది provisions provisions it is related to criticisms. Separation of powers. ఇవి అయిపోయినాక ఈ బిల్లుని ఇప్పుడు they have sent to JPC, Joint Parliamentary Act. Joint Parliamentary Committee. This committee is ad hoc committee, temporary, task specific. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినాక టాస్క్ మీద it will work on the task, report submit చేస్తుంది. Still in work. Both bicameral. This you have to remember. Usually Lok Sabha member will be chairperson. Clear? Consider the following statements regarding penalties under the Act. First time offenders may face imprisonment and monetary fines. 2. Repeat offenses attract enhanced punishments. 3. Only individuals, not companies, can be punished. ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నా రిగార్డింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. Which statements given above are correct? 1 and 2, 2, 1 and 3, 1, 2, 3. So the answer is 1 and 2. మనకి ఈ యాక్ట్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ షార్ట్కట్ ఇది రాసుకున్నాము. మొత్తం నేమ్ రాసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ కదా అంత. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 ఈ బిల్ అనేది పాస్ అయింది. ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేసారు ఆగస్ట్లో. ఇట్ హ్యాస్ బికమ్ అన్ యాక్ట్ 2025 ఆన్లైన్ గేమింగ్ గురించి. ఈ ఆన్లైన్ గేమింగ్ గురించి మనం ఇప్పుడు చూసుకున్నాం ఈ యాక్ట్ గురించి. సో ఆన్సర్ is A. First, ఈ యాక్ట్ ఆల్ ఆన్లైన్ గేమ్స్ అన్ని ఆన్లైన్ గేమింగ్స్ మీద గేమింగ్ సర్వీసెస్ మీద అప్లై అవుతుంది విత్ ఇన్ ఇండియా అండ్
targeted to Indian users within India and targeted to Indian users. ఇండియన్ యూజర్స్ ని టార్గెట్ చేసిన వాళ్ళ ఆన్లైన్ గేమింగ్ సర్వీసెస్ మీద విత్ ఇన్ ఇండియా మీద ఆపరేటెడ్ డొమెస్టికలీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, డొమెస్టికలీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, రెండిటి పైన అన్ని ఆన్లైన్ గేమింగ్ సర్వీసెస్ వాళ్ళు డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ ఇఫ్ దే ఆర్ టార్గెటింగ్ ఇండియన్ యూజర్స్ వాళ్ళందరూ యాక్ట్ కింద వస్తారు. ఓకే. Complete online money games, prohibition or ban on complete online money games. Complete online money games మీద బ్యాన్ చేస్తున్నారు. కంప్లీట్ ఇట్స్ బ్లాంకెట్ బ్యాన్ అనమాట. స్కిల్ బేస్డ్ గేమ్, ఛాన్స్ బేస్డ్ గేమ్ అనేది చాలా డేస్ నుండి చాలా కేసెస్లో కూడా పడ్డది. ఒక స్కిల్ బేస్డ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ అయితే, గ్యాంబ్లింగ్ గేమ్ అయితే అలో చేయాలి, లేకపోతే ఛాన్స్ అయితే ఓన్లీ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే అది తీసేయాలి, స్కిల్ బేస్డ్ మీద అయితే అలో నో. అన్ని ఆన్లైన్ మనీ గేమ్స్ వెదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్కిల్ ఆర్ ఛాన్స్ అన్ని ఆన్లైన్ మనీ గేమ్స్ మీద బ్యాన్ చేశారు. ఇట్ ఈస్ ఎ బ్లాంకెట్ బ్యాన్. ఆల్ కంప్లీట్. Promotion of legal gaming. Promotion of legal gaming is very important. E-sports, సోషల్ గేమ్స్ అండ్ ఎడ్యుకేషనల్ గేమ్స్ వీటి మీద ప్రమోషన్ చేస్తున్నారు. కాకపోతే బ్యాన్ ఆన్ మనీ గేమ్స్, మెయిన్గా బెట్టింగ్ ఇంకా గ్యాంబ్లింగ్స్, మనీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఆ గేమ్స్ని బ్యాన్ చేశారనమాట. ఆన్లైన్ మనీ గేమ్స్ ఇట్స్ బ్లాంకెట్ బ్యాన్. కంప్లీట్. స్కిల్ ఇంకా ఛాన్స్ రెండు. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సివియర్ పెనాల్టీస్ ఉంటాయి ఒకవేళ ఎవరైనా ఆఫర్ చేసిన ఆన్లైన్లో 3 years ఇంప్రిజన్మెంట్ ఆర్ 1 crore వాళ్ళకి ఫైన్ ఉంటుంది. అడ్వర్టైజ్ చేసిన వాళ్ళకి 2 years ఇంప్రిజన్మెంట్. అట్లా ప్రతి వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇంకా పెనాల్టీస్ అన్ని ఇచ్చారు. 50 lakhs అట్లా అందరికి రిపీట్ అఫెన్స్ అయిన వాళ్ళకి, కంపెనీస్కి, ఇండివిజువల్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రమోట్ చేస్తారో, ఎవరైతే దాన్ని ఆఫర్ చేస్తారో ఆ సర్వీస్ని, ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తారో ప్రతి ఒక్కటి. ఫస్ట్ మనకు క్వశ్చన్లు ఏం అడిగినారు? ఓన్లీ ఇండివిజువల్స్ అని అడిగినారు. ఓన్లీ ఇండివిజువల్స్, నాట్ కంపెనీస్ అని అడిగినారు. ఎవ్రీబడి, కంపెనీస్, ఇండివిజువల్స్, ఎవరైతే రిపీట్ అఫెన్స్ చేస్తారో అందరూ. ఓకే, క్లియర్? నెక్స్ట్, ఇదే యాక్ట్ కింద ఒక సెంట్రల్ గేమింగ్ అథారిటీ, ఒక రెగ్యులేటర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పినారు అనమాట. సెంట్రల్ గేమింగ్ అథారిటీ టు రెగ్యులేట్ ఆర్ టు సీ లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, ఒక రెగ్యులేటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి యాక్ట్ కింద మనం చెప్పినారు. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the National Sports Governance Act 2025, consider the following statements. The Act applies to all sports bodies operating within the territory of India. The Act covers sports bodies that receive public funding or represent India internationally. The Act mandates democratic elections in National Sports Federation. It is asking about National Sports Governance Act. ఆ యాక్ట్లో ఏమేమి అడిగారు. ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ యాక్ట్ కూడా మీన్స్ బిల్ పాస్ అయింది. సో ద ఆన్సర్ ఈస్ బి 2 and 3. యాక్ట్ అప్లైస్ టు ఆల్ స్పోర్ట్స్ బాడీస్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా కాదు, ఓన్లీ దట్ రిసీవ్ పబ్లిక్ ఫండింగ్, ఇంకా నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్లో రిప్రజెంట్ చేసినవి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. మెయిన్గా ఇట్ అప్లైస్ టు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA, క్లియర్? నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ బాడీస్ రిసీవింగ్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా, ఇంకా స్పోర్ట్స్ బాడీస్ రిసీవింగ్
గవర్నమెంట్ ఫండింగ్. నెక్స్ట్ ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 ఎక్స్క్యూజ్ మీ, representing at international events. Sports bodies that represent at international events. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇంకా గవర్నమెంట్ ఫండింగ్ రిసీవ్ చేసే స్పోర్ట్స్ బాడీస్. ఈ 4 యూ హ్యావ్ టు రిమెంబర్ అప్లైస్ టు దీస్ 4, నాట్ ఆల్ అప్లైస్ టు దీస్ 4. యాక్చువల్గా స్పోర్ట్స్ అనేది ఇట్ కమ్స్ అండర్ all sports, only NSS IOF funded and international representative bodies. Actually sports అనేది comes under state list under 7th schedule. Under 7th schedule sports comes under state list అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎందుకు సెంటర్ యాక్ట్ చేసిందంటే గవర్నెన్స్, బికాస్ రెసిడ్యువరీ పవర్స్, సెంటర్ కి రెసిడ్యువరీ పవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు A3 లిస్ట్ లో అయితే ఎక్స్ప్లిసిట్ గా ఏదైతే లేదో ఆ లిస్ట్ పైన, ఆ టాపిక్ పైన, ఆ దాని మీద సెంటర్ హ్యాస్ పవర్ టు రెగ్యులేట్ అన్నమాట. రెసిడ్యువరీ పవర్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఎక్స్ప్లిసిట్ గా అంటే ఓపెన్ గా లేదో 3 లిస్ట్ లో, అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మనకి పార్లమెంట్ ఆర్ సెంటర్ can enact, can legislate దాని మీద. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ఫండింగ్ ఆస్పెక్ట్ వచ్చిందా, ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, నేషనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఫండింగ్, ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఈ యాక్ట్ పాస్ చేసినామని చెప్పేసి సెంటర్ చెప్పిన. సో సెంటర్ పాస్ చేసింది కదా అని చెప్పి స్పోర్ట్స్ స్టేట్ లిస్ట్ లో అని చెప్పేసి ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్మెంట్స్ అడగచ్చు. సో స్పోర్ట్స్ స్టేట్ లిస్ట్, కాకపోతే సెంటర్ దగ్గర రెసిడ్యువరీ పవర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లిసిట్ గా లేని సబ్జెక్ట్స్ మీద ఇట్ క్యాన్ లెజిస్లేట్. పార్లమెంట్ క్యాన్ పాస్ ఏ బిల్, ఇంట్రడ్యూస్ ఏ బిల్. అప్పుడు ఫండింగ్ మీద మెయిన్ గా ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉంటాయి, అందులో అన్ని స్టేట్స్ ఉంటాయి, అన్ని స్టేట్స్ కలిపి ఉంటాయి. అప్పుడు ఓన్లీ ఒక్క స్టేట్ దాని మీద లా పాస్ చేయలేదు కదా, ఒక్క స్టేట్ కి దగ్గర ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్క స్టేట్ లో కొన్ని రూల్స్, ఒక్క స్టేట్ లో. సో నేషనల్ స్టేట్ ఫెడరేషన్స్ మీద, ఒలింపిక్ అసోసియేషన్స్ మీద, లేకపోతే గవర్నమెంట్ ఫండింగ్స్, ఇట్లాంటి బాడీస్ మీద ఈ స్టేట్ గవర్నెన్స్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇట్ విల్ కవర్ దీస్ 4 బాడీస్. ఓకే, ఫండింగ్ ఇంకా ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఉన్న వాటి బేస్డ్ ఆన్ దీస్ గ్రౌండ్ సెంటర్ హ్యాస్ passed this bill. National Sports Governance Act. Sports, don't confuse with e-sports and sports. మనం ఇందాక ప్రమోషన్ ఇంకా రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్, అందులో ప్రమోషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ మాట్లాడుకున్నాం. ఇక్కడ స్పోర్ట్స్, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 2 యాక్ట్స్ ఆగస్ట్ లో ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇచ్చినారు, అంటే ఇది బిల్ కాస్త యాక్ట్ అయింది. నా ఇక్కడ ఇంకా 1 more పాయింట్ ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్. ఈ ఎలక్షన్స్ లో కానీ ఎందులో అయినా ఏ డిస్ప్యూట్స్ లో అయినా ఒక నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవన్నీ నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ చూసుకోవాలి అని చెప్పేసి ఈ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పినారు అన్నమాట. క్లియర్? డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఉండాలి ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అని చెప్పేసి చెప్పినారు. క్లియర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ మోస్ట్ డైరెక్ట్లీ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ పొలిటిసైజేషన్ ఇన్ స్పోర్ట్స్ బాడీస్ అండర్ ద యాక్ట్? ఈ యాక్ట్ గురించి, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ గురించి ఇంకొక క్వశ్చన్ తీసుకున్నాను. క్రియేషన్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్, మ్యాండేటరీ అథ్లెట్ కమిషన్స్, ఫిక్స్డ్ టెన్యూర్, ఏజ్ లిమిట్స్ అండ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్, రికగ్నిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బాడీస్.
ఏ ప్రావిజన్స్, ఈ ప్రావిజన్స్ అన్ని యాక్ట్ లో ఉన్నాయి, కాకపోతే ఏ ప్రావిజన్స్ డైరెక్ట్లీ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ పాలిటిసైజేషన్, పాలిటిక్స్, స్పోర్ట్స్ లో పాలిటిక్స్ ఉండకుండా ఏ ప్రావిజన్ డైరెక్ట్ గా, ఈ ప్రావిజన్స్ అన్ని ఉన్నాయని చెప్తారు, కాకపోతే ఈ ప్రావిజన్స్ అన్ని ఒక క్రియేషన్ ఆఫ్ ట్రిబ్యునల్, ట్రిబ్యునల్ అంటే జ్యుడిషియరీ అని గుర్తుపెట్టుకోండి. పాలిటిసైజేషన్, ఫిక్స్డ్ టెన్యూర్, ఏజ్ లిమిట్స్, ఇంకా కూలింగ్ ఆఫ్ పీరియడ్ వల్ల మోస్ట్లీ ఇట్ డైరెక్ట్లీ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ పాలిటిసైజేషన్ ఇన్ స్పోర్ట్స్. ఫస్ట్ ఒకసారి ప్రొవిజన్ చూడండి. నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, మ్యాండేటరీ అథ్లెట్ కమిషన్స్ ని పెట్టాలి, ఫిక్స్డ్ టెన్యూర్, ఏజ్ లిమిట్స్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలి, రికగ్నిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ కూడా ఉండాలి. కాకపోతే ఇందులో ఏం అడిగినారు, ఏది డైరెక్ట్లీ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ పాలిటిసైజేషన్ అని అడిగినారు. సో ఆన్సర్ ఇస్ సి, ఫిక్స్డ్ టెన్యూర్, ఏజ్ లిమిట్స్ అండ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్. And cooling off period, this you have to remember. Clear? National Sports Governance Act 2025. Today 5 questions, again tomorrow I will come with one few more questions, ఇంకా 5 questions or 10 questions. ఇంపార్టెంట్ అన్నీ ఒకసారి చూసుకోండి. 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఈ యాక్ట్ కానీ, సి దే ఆర్ లింకింగ్ దిస్ యాక్ట్ విత్ ప్రావిజన్స్ అనేది స్టేట్మెంట్స్ ఇచ్చేసి అది ట్రూ ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని కూడా అడగచ్చు. లేకపోతే దే కెన్ రిలేట్ 138th కాన్స్టిట్యూషనల్ టు ఫండమెంటల్ రైట్స్. లేకపోతే జాయింట్ పార్లమెంటరీ కమిటీని, మనకి స్టాటిక్ పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి కదా, ఆ పార్లమెంటరీ కమిటీస్ లో కూడా అక్కడ నుండి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇట్ ఈస్ బై కెమెరాలా, యూని కెమెరాలా, ఏంటి, ఎట్లా, అడ్హాక్ ఆర్ పర్మనెంట్ అని అడగచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ గురించి స్టేట్ ఇంకా సెంటర్ రెసిడ్యూరీ పవర్స్ గురించి కూడా అడగచ్చు, లిస్ట్ గురించి అడగచ్చు. సో అన్ని ఒక్కసారి ఓవరాల్ గా అయితే మనం ఆల్ పాయింట్స్ కవర్ చేసాము. ఇంకా ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఒక్కసారి ఎంసీక్యూ సాల్వ్ చేస్తే ఏంటంటే మీకు చాలా బాగా గుర్తుంటుంది.